చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ఈ వాక్యం చేనిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధనను సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఊరిలో ఒక రజకుని వద్ద ఒక గాడిద ఉండేది. అది ఒకరోజు 10 అడుగుల లోతైన గుంటలో ప్రమాదవశాత్తు పడిపోయింది. అది ఒండ్రు పెట్టుట ప్రారంభించింది. దాని యజమాని గబగబా వచ్చి దానిని చూశాడు. గుంటలో నుండి దానిని పైకి తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎలాగో గాడిద ముసలిదైపోయింది గనుక గాడిదను గుంటలోనే ఉంచి గుంటను పూడ్చివేస్తే మంచిదని తలపోశాడు. వెంటనే తన పొరుగువాన్ని పిలిచి జరిగింది వానికి చెప్పి వారిని కూడా గుంటలోనికి మట్టి వేయమని చెప్పాడు. గాడిద తన యజమాని చేయబోతున్న దాన్ని గ్రహించింది. తన వీపు మీద మట్టి పడగానే ఒకసారే విదిలించింది. వారు పారల కొద్దీ మట్టిని దాని వీపుపై వేస్తున్నారు. గాడిద మట్టిని విదిలించింది. కింద పడిన మట్టినే నిలబడుతూ వీపు మీద పడే మట్టి తనకు గట్టిగా తగులుతున్నా అది మట్టిని విదిలించి ఆ మట్టిపైనే నిలబడుతుంది. ఇలా కొంత సమయం గడిచేసరికి ఏ మట్టి అయితే తనకు అపాయంగా పరిణమించిందో ఆ మట్టే దానికి సహాయపడి అది పైకి వచ్చుటకు వీలైంది. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, మనము కూడా మనకు వచ్చే శోధనలను జయించాలి. వాటిని ధైర్యంతో ఎదుర్కొంటే మనకు విజయం, లాభం పొందగలము. కాబట్టి ప్రార్థన ద్వారా శోధనలను జయించాలి. శాంతి, సమాధానం, మేలులు, మోక్షం పొందుకుందాం. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్. మర్నతా షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.